how to choose the right college and branch based on interest, rank and future scope. మనం స్పీకర్స్ని ఇన్వైట్ చేసుకుందాం. రమేష్ దేవపత్ని గారు, కెరీర్ కౌన్సిలర్, ఫౌండర్, భావిత అకాడమీ. సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ప్రముఖ విద్యావేత్త, హైదరాబాద్లో ఎందరో విద్యార్థుల్ని మహాద్భుతంగా తీర్చిదిద్దిన భావిత అకాడమీకి కెరీర్ కౌన్సిలర్ అండ్ ఫౌండర్గా బాధ్యతలు నిర్వహిస్తూ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్న డైనమిక్ కెరీర్ కౌన్సిలర్ రమేష్ దేవపత్ని గారికి స్వాగతం, సుస్వాగతం. గుడ్ ఈవినింగ్ అండి. నేను దినేష్. చాలామంది ఇక్కడ వీసీలు అండ్ ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళ ముందు కూర్చొని మాట్లాడకూడదని చెప్పి మేము నిల్చొని మాట్లాడదామని డిసైడ్ చేసుకున్నాము. అండ్ మార్నింగ్ నుంచి చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం ఐ థింక్ ఏవియేషన్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి జేఈ అండ్ ఈపీసెట్ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు, April 4th or 6th రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. సో రిజల్ట్స్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారని తెలుసు. సో టుడే టాపిక్ వచ్చి హౌ టు చూస్ ద రైట్ కాలేజ్ అండ్ బ్రాంచ్. రైట్. సో రైట్ కాలేజ్, రైట్ బ్రాంచ్ అనేది ఏముండదండి. స్టూడెంట్ చాయిస్, పేరెంట్ చాయిస్ ఫస్ట్. అంటే మనకు ఒక రోడ్ గీశారు కదా చిన్నప్పటి నుంచి. 10th అయిపోగానే ఎంపీసీ తీసుకోవాలి, ఎంపీసీ తీసుకోగానే ఇంజనీరింగ్ చదవాలి. ఎందుకంటే మన పక్కింటి వాళ్ళు చదివారు కదా, 10th అయిపోగానే ఎంపీసీ తర్వాత ఇంజనీరింగ్. ఓకే, బైపీసీ అయిపోయింది, బైపీసీ అయిపోగానే ఏం చేయాలి? ఎంబీబీఎస్. అది కూడా ఎందుకంటే మా అక్కో చెల్లో తమ్ముడు ఎవరో ఒకరు చదువుంటారు కదా, అలా డిసైడ్ చేశారండి. సో ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. 2025లో ఆల్మోస్ట్ 1,00,000 మంది ఇంజనీరింగ్ జాయిన్ అయితే 90,000 మంది సిఎస్సి రిలేటెడే జాయిన్ అయ్యారు. ఏఏ అని, డేటా సైన్స్ అని, A&ML ఇలా ఒక 10+ సిఎస్సి స్పెషలైజేషన్సే జాయిన్ అయ్యారు. ఇంజనీరింగ్లో 40 స్పెషలైజేషన్స్ ఉన్నాయి నాయన అని చెప్తే ఎవరు వినరు. ఓన్లీ సిఎస్సి, ఈసీఈ, దానికి మించి ఎవరు ఇట్లా. గత 10 ఏళ్ల నుంచి మెకానికల్ సివిల్ జాయిన్ అయినోడే లేడు. 2030లో మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, కెమికల్ ఇంజనీరింగ్ కావచ్చు, బయోమెడికల్ కావచ్చు, బయోఇన్ఫర్మాటిక్స్ కావచ్చు, టెక్స్టైల్ కావచ్చు, చాలా ఇంజనీరింగ్ స్పెషలైజేషన్స్కి మంచి జాబ్స్ ఉంటాయి. బెటర్ దాన్ దిస్ సిఎస్సి వాళ్ళ కోసం. ఎందుకంటే మీరు అంటున్నారు కదా ఏ వస్తుంది జాబ్స్ పోతాయని. ఏ వస్తే జాబ్స్ పోతాయి, జాబ్స్ వస్తాయి కూడా, బట్ లిమిటెడ్ అండి. జనరల్గా ఇండియాలో 1 crore స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేషన్ అయితే ఫినిష్ చేస్తున్నారు. మనకి 1 crore ప్లస్ 10th క్లాస్, 1 crore ప్లస్ ఇంటర్మీడియట్ ఎవ్రీ ఇయర్ అవుట్పుట్ ఉంటుంది. ఇండియా చాలా పెద్ద కంట్రీ. ఇండియాలో, ప్రపంచంలోనే ఇండియా చాలా పెద్ద ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉన్నటువంటి కంట్రీ అండి. సో ఈ కంట్రీలో ఇంతమంది, ఇన్ని లక్షల మంది ఎవ్రీ ఇయర్, ఈవెన్ సరే మన ఆంధ్ర తెలంగాణ తీసుకుంటే 10th క్లాస్ వచ్చి 10 లక్షల మంది దాకా చదువుతారు, ఇంటర్మీడియట్ వచ్చి 8 lakhs పీపుల్ దాకా పాస్ అవుతారు. వాళ్ళు యూజీకి వచ్చేసరికి ఇంజనీరింగ్కి ఒక 3 lakhs మంది మనకు తెలంగాణలోనే సీట్స్ ఉంటాయన్నమాట. ఎగ్జామ్ రాసేది ఎంసెట్. బైపీసీ వాళ్ళు 1,00,000 మంది, ఎంపీసీ వాళ్ళు 2 లక్షల మంది రాస్తారు. వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్కి వెళ్తారు, నాన్ ఇంజనీరింగ్ కూడా వెళ్తారు. నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి మనకి ఆల్మోస్ట్ 1100 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో. ఒక ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ 700 కాలేజెస్ ఉన్నాయి అనమాట. రకరకాల డిగ్రీలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఈబీ ప్రకారం కొత్త బ్రాంచెస్ కూడా వచ్చినాయి. బట్ 90% స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో సిఎస్సి మళ్ళీ A&ML. అరే A&ML అందరూ చదవలేరురా, మ్యాథ్స్ బాగా రావాలి, మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే జాయిన్ అవ్వండి అంటే లేదు. మనకి పేరెంట్స్కి ఎక్కువగా ఎవరేది వినిపిస్తే అదే కదా. సో అందరూ A&ML అంటున్నారు, మాకు A&ML కావాలి. డేటా సైన్స్ అంటున్నారు, డేటా సైన్స్ కావాలి. బట్ అది నువ్వు చదవగలవా? పోనీ నువ్వు జాయిన్ అయ్యే కాలేజీలో ఒక 1 year తర్వాత, 2 years తర్వాత నేను A&MLకి కరెక్ట్ కాదు అంటే చేంజ్ అవ్వడానికి అక్కడ ఆ స్కోప్ ఉందా? ఉండదు. ఎందుకంటే అటానమస్ కాళ్ళు ఆ ఛాన్స్ ఉండదు, నార్మల్ ఇంజనీరింగ్ కాళ్ళు, అఫిలియేటెడ్ కాళ్ళు ఆ ఛాన్స్ ఉండదు. ఓన్లీ ఎన్ఈపీ ఏదైతే ఇంప్లిమెంట్ చేసే యూనివర్సిటీస్ ఉన్నాయో, ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ, ఆ యూనివర్సిటీస్లోనే ఆ ఛాన్స్ ఉంటుంది. మనం అందులో జాయిన్ అవుతామా? అవ్వము. ఎందుకంటే బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి. మనం ఫీజు రియంబర్స్మెంట్ త్రూ కొన్ని అటానమస్ కాళ్ళు జాయిన్ అవుతాం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. బట్ ఇది యూట్యూబ్లో కూడా వెళ్తుంది కాబట్టి తర్వాత కూడా చూడబోయే స్టూడెంట్స్, పర్టికులర్గా ఇప్పుడు ఎగ్జామ్స్, ఎంసెట్ ఎగ్జామ్ రాబోతుంది. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ దట్ కౌన్సిలింగ్ గురించి నా మిత్రుడు దినేష్ మాట్లాడతాడు. సో కోర్స్ గురించి నేను మాట్లాడతాను. ఎగ్జామ్స్ ఇప్పుడు జనరల్గా మన వాళ్ళు అదర్ స్టేట్స్కి కూడా వెళ్తున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నా కానీ అదర్ స్టేట్స్లో ఒకటి సిస్టమ్ తయారు చేసి పెట్టారనమాట. అదేంటి అంటే విత్ హాస్టల్ 2 lakhs per year. ఇప్పుడు ఈవెన్ ఏదైనా హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు చెప్పినా కానీ ఒక 2 lakhs per year అంటే పేరెంట్ అటువైపు డైరెక్ట్గా విత్ హాస్టలా సార్ అని అడుగుతున్నాడు. సార్ హాస్టల్ అందరికీ అవసరం ఉండదు, హాస్టల్ ఫీజు ఇంక్లూడ్ చేయరు. ప్యాకేజీలు ఇచ్చే యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో అదర్ స్టేట్స్లో తీసుకెళ్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవి చాలా జాగ్రత్తగా పేరెంట్స్ చూసి డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్స్ ఈ 4 years ఏదైతే చదువుతాడో అది అతడి నెక్స్ట్ 40 years కెరీర్ అనమాట. సో మీ ఒక అడ్మిషన్ ఏదైతే రెమ్యునరేషన్ కోసం కన్సల్టెన్స్ కావచ్చు, కాలువలు కావచ్చు,
చాలా జాగ్రత్తగా స్టూడెంట్స్కి గైడెన్స్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ 40 years లైఫ్ మీ యొక్క డెసిషన్ మీద ఆధారపడింది. జనరల్గా బ్లైండ్గా నమ్మేస్తారు పేరెంట్స్. బాగుంటుందండి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తే NIF ర్యాంకింగ్ ఉంది, NBA అక్రిడేషన్ ఉంది, ఇవన్నీ చెప్పేస్తూ ఉంటారు పేరెంట్స్కి. బట్ వాళ్ళు చూడరు కదా. జనరల్గా నేను అవేర్నెస్ ఎక్కువగా వివిధ ప్లాట్ఫామ్స్ నుంచి నేను అవేర్నెస్ కల్పించాలనుకుంటేది రూరల్ Tier 2, Tier 3 అండ్ రూరల్లో ఉన్న స్టూడెంట్స్ కోసం అండి. హైదరాబాద్లో ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్, ప్రతి స్కూల్లో కూడా కెరీర్ కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళకి అక్టోబర్ నుంచి కెరీర్ ఫేర్స్ జరుగుతాయి. ఏ కాలేజ్, ఏ యూనివర్సిటీ, ఏ కాలేజ్ అని అక్కడ చెప్పేవాళ్ళు ఉంటారు. బట్ ఒక ఖమ్మమో, సూర్యాపేట, కోదాడో, విజయవాడ తీసుకుంటే అక్కడ స్కూల్స్లో ఇలాంటి ఒక అవగాహన సదస్సులు జరగవు. ఇప్పుడు యూట్యూబ్ విలేజ్లో కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి చాలామంది యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పాలని నేను ఈ ప్లాట్ఫామ్ అండ్ HMD ద్వారా యూజ్ చేసుకుంటున్నాను. సో ఎవరైతే 2026లో ఇంటర్మీడియట్ ఫినిష్ చేసి ఇంజనీరింగ్ ఆర్ మెడికల్ సైడ్, MBBS, మళ్ళీ మెడికల్ సైడ్ అంటే MBBS ఒకటే ఉందంటే లేదు. హోమియోపతి ఉంది, ఆయుర్వేదిక్ ఉంది, డెంటల్ ఉంది, వెటర్నరీ ఉంది, అగ్రికల్చర్ ఉంది, బయోమెడికల్, బయోఇన్ఫర్మాటిక్స్, ఐషర్లు 7 ఐషర్లు ఉన్నాయండి. తిరుపతిలో కూడా ఉంది. BSc విత్ MSc 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టవచ్చు. ఇలాంటి చాలా కోర్సెస్, యూనిక్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకా ఇండియాలోనే చదవాలంటే UGకి కూడా అవసరం లేదండి. ఇండియా ఇప్పుడు ఇందాక మేడం చెప్పారు జపాన్, జర్మనీ, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని. ఎస్, జపాన్, జర్మనీ ఒకటే కాదండి. సరే US, UK పని అయిపోయింది అనుకోండి, అండ్ అక్కడికి వెళ్తే డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. 20-30 లక్షలు పే చేయాలి. మన ఇండియాలో అంతమంది అన్ని లక్షలు పే చేయలేరు కాబట్టి జపాన్, జర్మనీతో పాటు పక్కనే చైనా ఉందండి. రాసి పెట్టుకోండి. నెక్స్ట్ 10 yearsలో USAకి ఎలా అయితే పరిగెట్టారో చైనాకి అలా వెళ్తారు. ఆల్రెడీ వెళ్తున్నారు. చైనాలో 100% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అక్కడ ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాస్తే బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, PhD కావచ్చు, అది ఎనీ కోర్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ఎవరైనా ఎంటెక్ అయిపోయిన వాళ్ళు ఉంటే PhD ట్రై చేయండి. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఉంటే బీటెక్, BBA, ఎనీ కోర్స్ ట్రై చేయండి. చాలా బాగుంటాయండి యూనివర్సిటీస్. ఈవెన్ QS ర్యాంకింగ్లో మన ఇండియాలో IITలు కూడా లేవు. బట్ చైనాలో చాలా యూనివర్సిటీస్ QS ర్యాంకింగ్ బిలో 100, 200, 300 లోపు ఉన్నాయి. అలాంటి యూనివర్సిటీస్లో చదువుకుంటే స్టూడెంట్కి గ్లోబల్ వైడ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. గ్లోబల్ వైడ్ నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి. అంటే ఇండియాలోనూ, హైదరాబాద్లోనూ, ఇప్పుడు హైదరాబాద్లో పుట్టి పెరిగిన స్టూడెంట్ మళ్ళీ హైదరాబాద్లోనే బీటెక్ చదవడం వల్ల వాడికి పెద్దగా నాలెడ్జ్ ఏమి వచ్చేది ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే 4 years తర్వాత బీటెక్ సర్టిఫికేట్ తప్ప. ఎందుకంటే మన వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఏం చదవరు, 4th year ఎగ్జామ్స్ అప్పుడు రాసి పాస్ అయిపోతారు. స్కిల్స్ ఉండవు కదా, జాబ్స్ ఎట్లా వస్తాయి? ప్లేస్మెంట్స్ లేవు. 2025లో ప్లేస్మెంట్స్లో పెద్ద పెద్ద యూనివర్సిటీస్, పెద్ద పెద్ద కాలేజ్లో ఇన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయి, అన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయని చెప్తారు. బట్ రియాలిటీ అంటే ఒకసారి కాలేజ్ పోయి అక్కడ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ని అడగండి, 3rd year స్టూడెంట్స్ని అడగండి, 4th year స్టూడెంట్స్ని అడగండి. ఏ కాలేజ్లో ఏ ఇంజనీరింగ్ కానీ, BBA కానీ, BCA కానీ, అది MCA కావచ్చు, MTech కావచ్చు, ఏ కోర్స్ అయినా సరే అండి, మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ కాలేజ్కి వెళ్ళి అక్కడ ఆ కాలేజ్లో 3rd year, 4th year ఆర్ 2nd year చదువుతున్న స్టూడెంట్స్తో మాట్లాడండి. ఆ కాలేజ్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. మా దగ్గర అన్ని క్లబ్లు ఉన్నాయి, ఆ యాక్టివిటీస్ చేస్తాం, ఈ యాక్టివిటీస్ చేస్తామని చెప్తారు. చాలామంది ఈ మధ్య హీరోలు కూడా స్టార్ట్ చేశారు కాలేజీలకి, యూనివర్సిటీలకి అడ్వర్టైజ్మెంట్ చేయడం. వాడికి ఏముంది, డబ్బులు ఇస్తే చేస్తాడు. అక్కడ ఎందుకు ఇస్తున్నారు డబ్బులు? పెద్ద పెద్ద యూనివర్సిటీలకు అసలు అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం ఏంది? ఏ IIT, NIT మా దగ్గర జాయిన్ అవ్వమని అడ్వర్టైజ్మెంట్ చేయదే. ఎందుకు మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు? ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజీలు, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? అసలు ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. సో చాలామంది పేరెంట్స్ కన్ఫ్యూజన్ అని చెప్పి, నిజంగా వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండదు, వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారనమాట. పొద్దున్న లేస్తే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వచ్చే వీడియోలు ఏంటంటే మీది ఇంటర్మీడియట్ అయిపోయిందా, మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారా, మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారా? వాడికి ఏం కన్ఫ్యూజన్ ఉండదు రా అయ్యా, కొంచెం క్లారిటీ. MPC చేశాడు సార్, ఇంజనీరింగ్ కాకుండా BBA ఉంది, మీ వాడు బాగా మాట్లాడతాడా, ఇంట్రావర్టా ఎక్స్ట్రావర్టా చూడండి. ఇంట్రావర్ట్ అయితే వాడికి BBA సజెస్ట్ చేయకండి. బాగా మాట్లాడతాడంటే BBA సజెస్ట్ చేయండి. లేదు ఇంకా సైకాలజీ, హ్యుమానిటీస్ చాలా కోర్స్ వచ్చినాయి. బై 2030 ఏ ఇండస్ట్రీలో బాగా జాబ్స్ రాబోతున్నాయి, ఎటువంటి ఇండస్ట్రీలో బాగా జాబ్స్ ఉంటాయి, బై 2035లో ఇంకా మార్కెట్ ఎలా ఉండబోతుంది, అండ్ 2040లో 2020 లాంటి ఒక కరోనా సిచ్యువేషన్ వస్తే కూడా ఎలా సస్టైన్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు మార్కెట్లో ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న IT ఎంప్లాయీస్ అందరినీ తీసేస్తున్నారు. ఎందుకు అంటే వాడు ఫ్రెషర్ని తీసుకుంటే తక్కువ శాలరీ పనిచేస్తాడు, ఎక్కువ టైం పనిచేస్తాడు. ఈ సీనియర్ ఎక్కువ టైం పనిచేయడు కదా, అండ్ శాలరీ కూడా ఎక్కువ కావాలి, హైక్ చేస్తూ ఉండాలి శాలరీస్. సో ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలి ఏదైనా ఇండస్ట్రీలోకి వెళ్తున్నప్పుడు, ఆర్ ఏదైనా కోర్స్ అవుతున్నప్పుడు. అది MBBS కావచ్చు, MBBS అబ్రాడ్ అంటారు. MBBS అబ్రాడ్ వెళ్ళి 60 లక్షలు, 50 లక్షలు పెట్టి చదువుతారు. బట్ ఇండియా వచ్చాక ఎగ్జామ్ రాయాలి. MBBS డాక్టర్లకు శాలరీలు ఎంత ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ పడుతుంది PG చేయకపోతే రికవరీ అవాయిడ్ చేయడానికి. మెడికల్ స్టూడెంట్స్కి చాలా Pharm D ఉంది, B.Pharmacy ఉంది, తర్వాత PG చేసుకోవచ్చు. చాలా కోర్సెస్ ఉన్నాయండి. ఓన్లీ ఇంజనీరింగ్ దగ్గర స్ట్రక్ అవ్వద్దు. బట్
పర్టికులర్గా సిఎస్సి దగ్గర స్ట్రక్ అవ్వద్దు, ఎక్స్ప్లోర్ చేయండి, చాట్ జీపీటీని అడగండి, చెప్తుంది కదా ఏ కంట్రీలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ డిగ్రీ అని చెప్పేసి ఎంక్వైరీ చేయండి. ఇమీడియట్గా జాయిన్ అయిపోయి డిగ్రీ మీరు ఏదో జాబ్ చేసేసి మీ పేరెంట్స్ని అయితే ఇది చేయాల్సిన అవసరం లేదు కదా. ఒక 1 year గ్యాప్ తీసుకోండి. ఏ కాలేజ్ జాయిన్ అవుతున్నాం ఎంత ఇంపార్టెంటో, ఏ కోర్స్ జాయిన్ అవుతున్నాం ఎంత ఇంపార్టెంటో, ఎక్కడ జాయిన్ అవుతున్నాం కూడా అదే ఇంపార్టెంట్. అక్కడ ఫ్యాకల్టీ ఎవరు, అక్కడ అసలు మేనేజ్మెంట్ ఎవరో కూడా చూడాలండి. ఇప్పుడు చాలామంది కాలేజీలు ఎవరు పెడితే వాళ్ళు పెట్టేస్తున్నారు. సో ఆ కాలేజీ ఇప్పుడు ఈవెన్ హాస్పిటల్స్ కూడా చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ డబ్బులు ఉన్న వాళ్ళందరూ పెట్టేస్తున్నారు. అక్కడ ఆయన డాక్టర్ ఉండడు. డాక్టర్ అయితే ఓన్గా పెట్టిన వాడైతే కొంచెం ఆయన ఆ ఇదితో వర్క్ చేస్తాడు, వాళ్ళు కష్టపడి చదువుకుంటారు కాబట్టి. బట్ డబ్బులు ఉన్న వాళ్ళు పెడితే వాళ్ళు కమర్షియల్గానే చూస్తారు. అలాగే కాలేజీలు కూడా చదువుకున్నాడో ప్రొఫెసరో లేకపోతే ఏదైనా ఆయన ఎడ్యుకేషనిస్టో పెడితే దానికి వేరే వాల్యూ ఉంటుంది. కానీ డబ్బులు ఉన్న వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు కమర్షియల్ యాంగిల్లోనే చూస్తారు. సో ఆ కాలేజ్ మేనేజ్మెంట్ ఎవరు అన్నీ చూడాలి. ఓన్లీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంది, ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది, లేదంటే 100 ఎకరాల్లో కాలేజ్ ఉంది. 100 ఎకరాల్లో కాలేజ్ ఉందంటే మొన్న ఒక ఆయన ఒక జోక్ చెప్తున్నాడంట, వీళ్ళు ఏమన్నా కవ్వా 100 ఎకరాలు అంటే అడిగి మొత్తం తిరగడానికి కాదు కదా. సో స్టూడెంట్కి ఏం ఫెసిలిటీస్ కావాలి, ల్యాబ్, లైబ్రరీ కావాలి, ప్రాపర్ ఫ్యాకల్టీ కావాలి, వీళ్ళందరూ ప్రాపర్గా చదువుకోవడానికి కావాల్సిన స్కిల్స్ అందించాలి అని చెప్పేసి. సో ఓన్లీ కాలేజ్ అయితే నమ్ముకోమాకండి, చాలా ఆన్లైన్లో మీకు కోర్సెస్ ఉన్నాయి, కోర్సెస్ నేర్చుకోండి. అండ్ మీ ఒక్క ఆధార్ కార్డుతో ఫ్రీగా చాలా కోర్సులు నేర్చుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్స్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. అండ్ చాలామంది మేము పూర్తిసారి డబ్బులు కట్టలేమనుకునే వాళ్ళకి రిలయన్స్ ఫౌండేషన్ ఉంది, టాటా ఫౌండేషన్ ఉంది, ఇట్లా ఒక 20 ఫౌండేషన్లు. ఈవెన్ సంతూర్ సోప్ వాళ్ళు కూడా గర్ల్స్ స్టూడెంట్స్కి 24,000 ఇయర్లీ ఇస్తారండి ఎవరు అప్లై చేసుకున్న మెరిట్ స్టూడెంట్స్కి. సో అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ఉంది. ఇలా ఎక్స్ప్లోర్ చేయడమే. జస్ట్ గూగుల్ చేయండి కార్పొరేట్ స్కాలర్షిప్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అని 20 ఆప్షన్స్ వస్తాయి. అప్లై చేయండి. ఒకటన్నా రాదా, 28కి అప్లై చేయండి, అన్నీ ఫ్రీనే, దానికేం డబ్బులు కట్టక్కర్లా. సో ఎక్స్ప్లోర్ చేయండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇలాంటి ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని చాలామంది ఇక్కడ ఎడ్యుకేటర్స్ మీకు చాలా విషయాలు చెప్పారు. నీట్ గురించి చెప్పారు, నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ గురించి ఇప్పుడే సుమతి మేడం వాణి మేడం వీళ్ళందరూ చెప్పారు. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ 2026లో ఇంజనీరింగ్ కానీ ఆర్ ఎనీ అండర్ గ్రాడ్యుయేషన్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యేటప్పుడు 1-2 సార్లు మీరు, చాలామంది పేరెంట్స్ టైం ఉండదు, బిజీ కదా. సో కాలేజ్కి వెళ్ళారు, అన్ని ఫోన్లోనే కావాలి, స్విగ్గీ జొమాటో లాగా అయిపోయిందనమాట. సార్ ఫోన్లో చెప్పండి సార్, లేదంటే యూట్యూబ్లో చూడాలి. అంతేగాని మా వాడు 4 ఏళ్ళు ఉండి అక్కడ చదవబోతున్నాడు, అక్కడ కాలేజ్ ఎలా ఉంది అసలు ఆ చుట్టుపక్కల. సో అదర్ స్టేట్ పంపించే స్టూడెంట్స్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రాజస్థానో, జైపూరో లేకపోతే ఇంకా ఎక్కడ గుజరాత్ పంపిస్తారు, అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవో చూడరు. ఇప్పుడు రాజస్థాన్ అంటే రాజస్థాన్ జైపూర్ ఒకటే కాదు కదండి, ఎక్కడో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో వేస్తాడు వాడు. తెలంగాణ స్టూడెంట్, ఖమ్మం స్టూడెంట్, ఒక వరంగల్ స్టూడెంట్ ట్రావెల్ చేయాలి బై ట్రైన్ అంటే జైపూర్ వెళ్ళడానికి 20 గంటలు పట్టిద్ది. మళ్ళీ అక్కడి నుంచి యూనివర్సిటీ ఎన్ని అవర్స్ ఉంటుంది, రేపు పొద్దున ఏదైనా ఎమర్జెన్సీ అయితే వెళ్ళగలరా వెళ్ళలేరా, ఇవన్నీ చూసుకొని జాయిన్ అవ్వాలండి. ఎందుకంటే తెలంగాణలో ఇన్ని సీట్స్ ఉన్నా కానీ 10-15 వేల మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఇంజనీరింగ్ చదవడానికి అదర్ స్టేట్స్కి వెళ్తున్నారు. యాక్చువల్గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. చాలాసార్లు మేము గవర్నమెంట్కి కూడా చెప్పాం, సార్ ఇక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ కల్పించండి, ప్రైవేట్ యూనివర్సిటీస్లో క్వాలిటీ పెంచండి, ఇక్కడే ఉంటారు స్టూడెంట్స్ అని చెప్తే ఎవరు వినట్లేదు, పట్టించుకోవట్లేదు. కాలేజ్ ఫీజుల విషయంలో పోతున్నాయి, హాస్టల్ ఫీజుల రూపంలో కొన్ని కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ అదర్ స్టేట్స్కి వెళ్తున్నాయి. అబ్రాడ్ వెళ్తే ఓకే, బట్ అదర్ స్టేట్స్కి ఇక్కడ అవకాశం ఉన్న బీటెక్ చదవడానికి అదర్ స్టేట్స్కి వెళ్తున్నారు. సరే అది ఎన్ఐటీయా, ఐఐటీయా, IIITయా వెళ్ళారంటే అనుకోవచ్చు. నార్మల్ 6 lakhs విత్ హాస్టల్ ఇచ్చి ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ ఉన్నారండి ఇవాళ. దానివల్ల వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు, ఎండ్ ఆఫ్ ద డే డిగ్రీ వస్తుంది. ఎందుకంటే వాడు 6 lakhsకి నీకు హాస్టల్ ఇస్తాడంటే ఇవాళ నార్మల్ అమీర్పేటలో ఒక హాస్టల్ ఉండాలంటే 10,000 రూపీస్ ఉంటుంది. నీకు 48 నెలలు హాస్టల్ ఉంటే 4,80,000 అదే అవుతుంది కదా 4 సంవత్సరాలకి. నీకు కాలేజీ ఫీజు ఎంత పడుతుంది అప్పుడు? 50,000 పడుతుంది. 50,000 కాలేజ్ ఫీజు కడితే నీకు ప్రొఫెసర్స్కి శాలరీ ఏమి ఇస్తారు? ఒక మంచి ప్రొఫెసర్, PhD హోల్డర్ ప్రొఫెసర్ కావాలి అంటే ఇవాళ శాలరీ ఎంత ఇవ్వాలి? ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ఎవరు చూడరండి పేరెంట్స్. సో అవగాహన ఉండదు వాళ్ళకి. కొంతమంది రూరల్లో రైతులు ఉంటారు, వాళ్ళు చదువుకోరు. కాబట్టి పేరెంట్స్ ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా మీ పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కావాలి అంటే 10 మందిని అడగండి, మీ చుట్టాలని, చదువుకున్న వాళ్ళని, తెలిసిన వాళ్ళని. మన అబ్బాయిది బీటెక్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, మరి BBA జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఏ కాలేజ్ అయితే బాగుంటుందని అడిగి ఎంక్వైరీ చేసుకొని తెలుసుకొని జాయిన్ చేయించండి. అండ్ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. మీ అందరూ ఎగ్జామ్స్ బాగా రాసి మంచి కాలేజ్లో జాయిన్ అయ్యి మంచి ప్యాకేజ్తో
జాబ్స్ తెచ్చుకోవాలని. బట్ ఓన్లీ డిగ్రీ తెచ్చుకుంటే జాబ్ రాదండి, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. ఏదో ఒక లాంగ్వేజ్ అదర్ లైక్ స్పానిష్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, జర్మన్ కావచ్చు, ఏదో ఒక లాంగ్వేజ్. మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయిన రోజు నుంచి రోజు 10 నిమిషాలు మాట్లాడడం, చదవడం, రాయడం నేర్చుకుంటే మాట్లాడడం, రాయడం, చూడడం అంతా వస్తుంది. జస్ట్ 10 minutes స్పెండ్ చేయాలి అంతే. సో స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ HMTV. హలో అండి, నా పేరు రమేష్ దేవపతిని, కెరీర్ కౌన్సిలర్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలామంది గెస్ట్ స్పీకర్స్ని వివిధ రంగాల నుంచి పిలిచి నీట్ గురించి, EP SAT గురించి, అలాగే 2026లో ఇంజనీరింగ్ కానీ, అండర్ గ్రాడ్యుయేషన్ కానీ జాయిన్ అయ్యే వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలి, కాలేజ్ ఎలా కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి, 2030లో ఎలాంటి కెరియర్స్ ఉండబోతున్నాయి, ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే గ్లోబల్ వైడ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అర్థమయ్యే రీతిలో వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేయడం జరిగింది. సో ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ ఇంకా కావాలండి, ఎందుకంటే రూరల్లో ఉన్న పేరెంట్స్కి కూడా ఇవాళ యూట్యూబ్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా చూసి వాళ్ళ పిల్లల కెరియర్ని బంగారు భవిష్యత్తు చేసుకోవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో మంచి జాబ్స్ వస్తాయని చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ ఇక్కడ తెలుసుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వీడియోస్ చూసి చాలామంది తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే HMTV సెషన్ వీడియోస్ ఉన్నాయో వాటిని మీరు చూసి తర్వాత మీ తోటి క్లాస్మేట్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది. సో ఎవరైతే EP SAT ఎగ్జామ్ అండ్ JEE ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు HMTV.